మరి వెనకాల మంచి పోలీస్ బోర్డు పెట్టుకొని ఒక పక్కన కానిస్టేబుల్ నిలబడి ఉంటాడు. నిజంగా పోలీస్ అనుకుంటారు వాట్సాప్ లో మనం కాల్ చూస్తే ఫోన్ లో చూస్తే అట్లుంటది. కానీ వాళ్ళు పోలీస్ కాదు. వాళ్ళు ఏమంటారంటే మీ పేరు మీద డ్రగ్స్ వచ్చినట్టు, లేదా మీ పిల్లవాడు వాళ్ళని కేసులో ఇరుక్కున్నాడు, డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు, గంజాయి దొరికింది, లేకపోతే ఇంకోటి ఏదో కేసులో ఇరుక్కున్నాడు అని చెప్తారు. కానీ అదంతా అబద్ధం. ఎవరు కూడా అట్లా ఫోన్ చేసి చెప్పరు. ఎవరైనా ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి రమ్మంటారు తప్ప మీ పిల్లవాడు ఇరుక్కున్నాడు, కేసులు ఇరుక్కున్నాడు, వాళ్ళని వదిలిపెట్టాలంటే డబ్బులు కట్టాలి అని చెప్పి ఎవరు చెప్పరు. దయచేసి అట్లాంటి సైబర్ మోసాల బారిన ఎవరు పడకండి. మీ యొక్క డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మీరు ఆగం కావద్దు. దయచేసి అవన్నీ మోసాలు, సైబర్ మోసాలు. అవన్నీ ఎవరు కూడా సైబర్ మోసాలు బారిన పడొద్దని నేను కోరుకుంటున్నాను. ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి రాను రాను. దీంట్లో ఏంటంటే చదువుకున్న వాళ్ళ కంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు సైబర్ క్రైమ్స్ లో. రీసెంట్ గా మాకు ఆదిలాబాద్లో అయింది. ఒక డాక్టర్కి ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆమె బిజీలో ఉన్నది, బిజీలో ఉండి ఇట్లా మీ ఫాదర్ అని చెప్పి ఏదో చెప్పిండ్రు. వాళ్ళు చెప్పేసరికి ఆమె టెన్షన్ పడ్డది. ఇట్లా పోలీస్ మాట్లాడుతున్నాం, మీ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో ఇరుక్కున్నాడు, డబ్బులు కట్టాలి లేకపోతే వదిలిపెట్టామని చెప్తే 4 లక్షలు పంపించింది. ఒకటి కాదు, 2 కాదు, 4 లక్షలు. చూడండి, చదువుకున్నది ఒక డాక్టర్, అన్ని తెలిసిన డాక్టర్